భక్తులారా, అనేక దేవుళ్ళను పూజిస్తున్నారు, కానీ ఫలితాలు కనబడతలేవు. ఎందుకంటే నిజమైనటువంటి దేవుడు పరివర్తన పరమాత్ముడు. ఆయనను ఎవ్వరూ పూజిస్తలేరు, కనీసము ఆయనను అనుసరించలేరు కూడా. కాబట్టి మనం అందరం బాగుపడాలంటే పరివర్తన పరమాత్ముని పూజించాలి. ఎట్లా పూజించాలా అంటే చాలా సింపుల్. ఈయనకు ధూపం అవసరం లేదు, కొబ్బరికాయలు అవసరం లేదు, నైవేద్యం అవసరం లేదు, పలహారం అవసరం లేదు, పండ్లు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఎందుకంటే ఈయననే ఆయన మనకి ఇచ్చేవాడు. ఆయన మనకి ఇస్తుంటే మనము ఆయన ఇచ్చిందని ఆయనకి ఇస్తే ఎట్లా ఉంటుంది? అది పద్ధతేనా? సరే, వేరే దేవుళ్ళు అంటే వాళ్ళు తింటారు, ఏమో చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇవ్వండి. కానీ నిజమైన దేవుడు అన్నీ మనకి ఇస్తాడు కాబట్టి అని మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఎట్లా పూజించాలి అంటే చాలా సింపుల్. ప్రపంచంలో 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి గతం ఉన్నది, వర్తమానం ఉన్నది, తర్వాత భవిష్యత్తు ఉన్నది. ఈ మార్పు ఎక్కడ జరుగుతుంది? గతంలో జరగదు, భవిష్యత్తులో జరగదు. మరి జరిగేది ఇక్కడ వర్తమానంలో. అంటే మీరు పరివర్తన పరమాత్మని పూజడం అంటే వర్తమానంలో ఉండడం. వర్తమానంలో ఉండడం అంటే గతం గురించి మాట్లాడద్దు, సిద్ధాంతం గురించి మాట్లాడవద్దు, మంచి గురించి మాట్లాడద్దు, చెడ్డ గురించి మాట్లాడద్దు, స్వర్గం గురించి మాట్లాడద్దు, మోక్ష గురించి మాట్లాడద్దు. మరి ఏం చేయాలి? నిమిషానికి మీలో జరుగుతున్నటువంటి మార్పులతో మమేకం కావాలి. మనకం కావాలంటే ఏం చేయాలా? రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీలో జాయిన్ కావాలి. ఒకవేళ జాయిన్ కాలేదనుకో, మీకు మార్పు సంగతి తెలియదు. ఎందుకంటే రాడికల్స్ ఏంటిది? మార్పు తీసుకొచ్చేవాళ్ళు. మరి ఎట్లా తీసుకొస్తారు? మెరిటోక్రటిక్ అంటే మేధావులతో తీసుకొస్తుంది. ఈ మేధావులు కనిపెట్టినటువంటి దేవుడే పరివర్తన పరమాత్ముడు. ఆయన పట్టుకొని మనము మార్పు తీసుకొచ్చుకోవాలి, మనం ముందుకెళ్ళిపోవాలి. అట్లా ముందుకెళ్ళిపోయినట్టే మనం బాగుపడతాం, దేశం బాగుపడుతుంది. నిజంగా చెప్పాలంటే స్వర్గం ఇక్కడే దొరికిపోతుంది. కాబట్టి ఎక్కడో స్వర్గము, ఎక్కడో నరకము, ఎవడో చెప్పింది విని మీరు ఆచరించకండి. ఈ జీవితంలో ఒక్క క్షణం వర్తమానంలో ఉండండి. ఒకటే ఒక క్షణం మీకు స్వర్గం అనేది ఇక్కడే కనబడుతుంది. ఆ స్వర్గమే పరమాత్ముడు ఇచ్చేటటువంటి నిజమైనటువంటి గిఫ్ట్. కాబట్టి ఆ గిఫ్ట్ని అందుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ RMP లో మీరు జాయిన్ కావాలని చెప్పి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం.